భవాన్ భీష్మా చ కర్ణా చ కృపా చ సమితింజయః అశ్వత్థామా వికర్ణ చ సౌమద్దత్తిస్తదైవ చ. గురువర్యా, ముందుగా మీరు ద్రోణాచార్యులు, మీలాంటి మహాగురువు మా సైన్యంలో ఉండడం మా గొప్ప బలం. మీతో పాటు అజేయుడైన భీష్మ పితామహుడు ఉన్నాడు. యుద్ధంలో అపార పరాక్రమం కలిగిన కర్ణుడున్నాడు. ఎప్పుడూ యుద్ధంలో విజయం సాధించే కృపాచార్యుడు కూడా ఉన్నాడు. అంతేకాదు మీ కుమారుడు అశ్వత్థామ ఉన్నాడు. ధైర్య సాహసాలతో ప్రసిద్ధి చెందిన వికర్ణ కూడా ఉన్నాడు. ఇంకా సౌమదత్తి కుమారుడు భూరిశ్రవుడు కూడా మా పక్షాన నిలబడి ఉన్నాడు. ఇలా దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహాయోధులను ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. పాండవుల సైన్యం బలంగా కనిపించినా మా పక్షాన కూడా అసాధారణ శక్తి ఉందని అతను తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ శ్లోకం మనకు చెప్తున్న సందేశం ఏమిటంటే, ఎదురుగా ఉన్న సవాళ్లను చూసి దిగులు పడకండి, ముందుగా మీ బలాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు విజయానికి దారి స్వయంగా కనిపిస్తుంది.